మరణాతా దర్శనం మానవాళికి మహోదయం ప్రేమా త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం. మరణాతా దర్శన వీక్షకులైన మీకు క్రీస్తునామమున శుభములు. భక్తి సంబంధమైన పాటలు మాటలు వినడమే కాకుండా కనులారా చూడడము ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీకు ఇస్తున్న సదవకాశం. ప్రభువు మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని యందున్న విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపడమే భక్తి. మనకిష్టమైన రీతిలో మనకు తోచినట్లుగా చేతనైనట్లుగా భక్తి చేస్తే దేవుడు మెచ్చడు. దైవిక సూత్రాలతోనూ అంకిత భావంతోనూ క్రమశిక్షణతోనూ భక్తి చేస్తే దేవుడు మెచ్చుతాడు. దేవునికి అది మరింత ఇష్టం. అసలు సిసలైన భక్తిని చేయడానికి దైవదాసుల సందేశాలు ఎంతగానో ఉపకరిస్తాయి. మా నాన్నగారు దైవజనులు శ్రీ గుళ్లపల్లి మోజెస్ చౌదరి గారు గత 40 సంవత్సరాలుగా దేవుడు మెచ్చే రీతిలోనూ వాక్య విరుద్ధం కాని సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా భక్తిని చేస్తూ అనేక మందికి నేర్పిస్తూ వస్తున్నారు. ఇటువంటి గొప్ప దైవజనుని సందేశము వినుటకు ముందు ఓ భక్తి గీతము ద్వారా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. పరమేశ్వరుడా యేసు ప్రభు గానము చేసేదం మనసారా. పరమేశ్వరుడా యేసు ప్రభు గానము చేసేదం మనసారా. స్తుతించెదం కొనియాడెదం స్తుతించెదం కొనియాడెదం గాన ప్రతిగానములు చేయుచు గాన ప్రతిగానములు చేయుచు పరమేశ్వరుడా యేసు ప్రభు గానము చేసేదం మనసారా. ఆపత్కాలములో ఆదుకుంటానని చెదరిన వేళలో చేరదీస్తానని ఆపత్కాలములో ఆదుకుంటానని చెదరిన వేళలో చేరదీస్తానని అభయము నీచిన ఘనదేవుడవు అభయము నీచిన ఘనదేవుడవు ఆరాధించెదన్ త్రియేకనామమున ఆరాధించెదన్ త్రియేకనామమున పరమేశ్వరుడా యేసు ప్రభు గాన
గానము చేసేదం మనసారా పరమేశ్వరుడా యేసు ప్రభు గానము చేసేదం మనసారా బుద్ధియు జ్ఞానము సర్వ సంపదయు నీయందే కలవని తెలిపితివి బుద్ధియు జ్ఞానము సర్వ సంపదయు నీయందే కలవని తెలిపితివి నీ సత్య మార్గములో సాగిన వారికి నీ సత్య మార్గములో సాగిన వారికి కృపావరములు ఇచ్చెదనంటివే కృపావరములు ఇచ్చెదనంటివే పరమేశ్వరుడా యేసు ప్రభు గానము చేసేదం మనసారా పరమేశ్వరుడా యేసు ప్రభు గానము చేసేదం మనసారా. ప్రభువైన క్రీస్తు యేసు దీవెనలు ఆశీస్సులు మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుంచి 28 వరకు చదువుకుని ధ్యానం చేద్దాం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమును తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పుము అనిరి. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఈ భాగంలోకి వచ్చినప్పుడు ప్రభువైన యేసు ఓ పండుగలో యెరూషలేములో దేవాలయంలో ఉన్నాడు. ఆ పండుగ పేరు ప్రతిష్ఠిత పండుగ. ఈ పండుగ ఎప్పుడు యూదుల మధ్యలో మొదలైందంటే, ఇది మొట్టమొదట నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండములలో ఇశ్రాయేలు చరిత్రను మనం పరిశీలన చేస్తే అక్కడున్న 7 ప్రముఖమైన యూదుల పండుగల్లో ఇది లేదు. ఇది క్రొత్తగా వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే, ఇది యాంటియోకస్ ఎపిఫనీస్ అనేటటువంటి సిరియా దేశపు రాజు అలెగ్జాండర్ మహాచక్రవర్తి తరువాత ఆయన గ్రీకు సామ్రాజ్యం 4 విభాగాలైంది. అందులో ఒక భాగానికి యాంటియోకస్ ఎపిఫనీస్ అనేటటువంటి వాడు సిరియా దేశ భాగానికి అధినేత అయ్యాడు. అతనికి గ్రీకు నాగరికత, గ్రీకు సంస్కృతి, గ్రీకు వైభవం అంటే, గ్రీకు భాష అంటే ఎంతో ప్రాణం. అందుచేత యోదయ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి ఆ దేశపు రాజైనటువంటి యాంటియోకస్ ఎపిఫనీస్ అనేవాడు BC 175 నుండి 164 వరకు పరిపాలన చేశాడు. ఆ కాలంలో పాలస్తీనా దేశంలోకి ఆ గ్రీకు నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలను చొప్పించాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ యూదులు మత ఛాందసవాదులు, అందుచేత వాళ్ళు ససేమీ ఒప్పుకోలేదు. ఇక అతడు ఏం చేశాడంటే, క్రీస్తు పూర్వం 170వ సంవత్సరంలో పాలస్తీనా దేశం మీదుగా దాడి చేసి ఆ రోజున ఆ తఫా 80,000 మంది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా సంహారం చేశాడు. వాళ్ళ పవిత్రమైనటువంటి యెరూషలేము దేవాలయంలో నుండి 1800 తలాంతులు వేసుకుపోయాడు. దానికి 3600 పెట్టి హెచ్చవేయండి, ఎంత అవుతుందో అంత. చాలా కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి సొత్తును
బంగారం, వెండి అపహరించుకుని యెరూషలేము దేవాలయాన్ని కొల్లబెట్టి తీసుకుపోయాడు. అంతటితో ఊరుకోకుండా యెరూషలేము దేవాలయంలో యూదులు పవిత్రంగా ఇచ్చే గొప్ప బలిపీఠం ఉంది. అక్కడే వాళ్ళు వాళ్ళ దేవుడికి బలి చేసేవారు, ఆరాధనలో భాగంగా, పూజలో భాగంగా. అయితే ఆ పూజా బలిపీఠాన్ని, పవిత్రంగా ఎంచుకునే యూదుల బలిపీఠాన్ని పడగొట్టించి తాను వేరొక బలిపీఠం కట్టించి దాన్ని గ్రీకుల దేవుడైనటువంటి ఒలింపియన్ జేయస్ అనేటటువంటి వానికి కట్టించి దాని మీద పంది అనే యూదులు అసహ్యించుకుని యావగించుకుని అంటరానిదిగా ఎంచే ఆ జీవిని బలి అర్పణ చేసి రక్తం చిందించాడు. ఇక యూదుల మనసులు ఇంతకంటే దారుణంగా నొప్పించే పద్ధతి మరొకటి లేదు. అంత దారుణమైన అకృత్యానికి సిరియా దేశపు రాజైన యాంటియోకస్ ఎపిఫనీస్ పాల్పడగా ఆ రోజుల్లో యూదయ దేశంలో నుండి జూడాస్ మ్యాక్కబియస్ అనేవాడు, యోధా మక్కాబి అనేవాడు లేచి గొప్ప ఉద్యమాన్ని లేవదీశాడు. యూదా ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కొరకు పోరాడాడు. ఎంతో మందిని పోగు చేసుకున్నాడు. పోరాడి అతని కుమారులు అతడు కలిసి పోరాడి చివరికి బీసీ క్రీస్తు పూర్వం 164 సంవత్సరంలో ఆ పోరాటంలో గెలుపొందాడు. సిరియా దేశపు రాజైన యాంటియోకస్ ఎపిఫనీస్ని అతని పరిపాలనను అంతమొందించాడు. ఆ తర్వాత పవిత్రమైనటువంటి ఆ యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేసి వాళ్ళ మత గ్రంథాల ప్రకారం, శుద్ధీకరణాచార ప్రకారం శుద్ధి చేసి దానిని మరలా దేవుని కొరకు ప్రతిష్ఠించారు. వాళ్ళ దేవుని కొరకు, ఆ దేవుని కొరకు ప్రతిష్ఠితమైన శుభదినాన్ని ప్రతిష్ఠిత పండగ అని ఆచరించడం మొదలుపెట్టారు. అంటే యూదుల యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేసి పవిత్రపరిచి పునఃసమర్పణ చేసి దేవునికి వాళ్ళు బల్యర్పణలు చేసినందున దానిని ప్రతిష్ఠిత పండగ అన్నారు. అట్లాంటి ప్రతిష్ఠిత పండగ రోజున యేసు, అది శీతాకాలంలో వస్తుంది. అంటే దాదాపు మన క్రిస్మస్ అనుకోండి, కిస్లేవు మాసం, యూదుల మాసంలో ఒకటైన కిస్లేవు మాసం 25వ రోజున వచ్చే ఆ పండుగ దాదాపు మనకు డిసెంబరు, అంటే క్రిస్మస్ సీజన్లోకి వస్తుంది. ఆ సీజన్లో సొలొమోను మంటపం, పెద్ద మంటపం ఉంది ఆ దేవాలయంలో. అక్కడ యేసు బోధ చెప్తూ ఉండగా కొంతమంది యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను బాధ పెడతావు, సందేహ పెడతావు స్వామి, నీవు రక్షకుడవై అభిషిక్తుడవై మెస్సియగా మేము కనిపెడుతున్నామే వస్తాడని, ఆ మెస్సియవైతే, ఆ క్రీస్తువైతే నీవు మాకు సంగతి ఏంటో తెలియచెప్పండి అని చెప్పని అడిగారు.